అందరికీ నమస్కారం. నిన్న కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అదే ఇప్పుడు దాకా చెప్పాను కదా, కొత్త సీసాలో పాత సీసా, ఈ రకంగా వాళ్ళు చెప్పిందే చెప్పడం, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఇప్పుడేదో కొత్తగా చేశామని మభ్యపరచడం తప్ప వేరే ఏమీ చేయలేదు. మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు ప్రత్యేక రాజధాని. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఎందుకు అవసరం వచ్చింది? ఇప్పుడు దాన్ని కొత్తగా వ్యతిరేకించిన వ్యక్తులు మీరు క్లియర్గా 2028 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వము ఏమీ జరగకుంటే 29 వరకు మీకు ప్రజలు ఎన్నుకున్నారు. మీకు మీ మీద నమ్మకం లేదా? అంటే 29 వరకు మీరు ఉంటామని నమ్మకం లేదా? మీరు చెప్పిన 28లో కంప్లీట్ చేస్తామని మీకు నమ్మకం. ఈ రెండిట్లో ఏది వాస్తవం, ఏది అబద్ధం? ఇప్పుడు తీర్మానం చేసి ఢిల్లీకి పంపించాల్సిన అవసరం లేదు. నేను శాసనమండలిలో 4 సంవత్సరాలుగా ఉంటా ఉన్నాను. ఈరోజు వరకు ఒక్కసారైనా అసెంబ్లీ సపరేట్గా శాసనమండలి లేకుండా జరిగిన దాఖలాలు ఏ రకంగా చేశారు? మళ్ళీ మంత్రులు ఆడ చెప్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమీ చెప్పలేదు అని, రాలేదు అని చెప్తారు. మనకందరికీ తెలుసు 11 మంది మా ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదు అనేది ఎన్నోసార్లు చెప్పినాం. ప్రత్యేక హోదా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కాబట్టి మీరు ఇవ్వలేదు కాబట్టి మాకు సమయం ఉండదు కాబట్టి మేము రావట్లేదని చెప్పాం. దీనికోసం తీర్మానం కోసం ఆబ్సెంట్ అయిందైతే లేదు. మేము శాసనమండలిలో రెగ్యులర్గా అటెండ్ అవుతాం. ఈ రోజు వరకు ఒక్కసారైనా మీరు శాసనమండలి సపరేట్గా శాసనసభ మాత్రమే ఏర్పాటు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈ తీర్మానానికి మీరు కేవలం ఒక్కరోజు పెట్టి శాసనమండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకురా అంటే ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తాం, మీ అవినీతిని బట్టబయలు చేస్తాం, మేము వాస్తవాలు ప్రజలకు తెలుపుతాం. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి మీరు శాసనమండలిని ఏర్పాటు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తాం. తీర్మానం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తీర్మానం చేయలేదు. ఎందుకురా అంటే అక్కడ ఉండే రైతులకు అందరికీ మేము మోసం చేస్తాం. క్లియర్గా చెప్తా ఉన్నారు. మొదటి విడతలో 33,000 ఎకరాలు, ఇప్పుడే మన సోదరుడు చెప్పాడు 33,000 ఎకరాలు. దాని తర్వాత మళ్ళీ దాన్ని 50,000 ఎకరాలుగా ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. దాదాపుగా 29,000 నుంచి 30,000 రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళకి మీరు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చారా? డెవలప్మెంట్ చేశారా? వాళ్ళ ఫ్లాట్లు ఎక్కడున్నాయో చూపెట్టారా? మీరు కొంతమంది ఓపెన్గా చెప్పారు మాకు చెరువులు పోయినాయని చెప్పినారు. వాళ్ళకి అతిగతి లేకుండా, వాళ్ళని ఏం డెవలప్ చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ పోతూ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రెండో విడతగా మీరు డబ్బులు తీసుకోవడం, ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఒకసారి 20,500 ఎకరాలు తీసుకున్నారు, తర్వాత 25,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ కావాలని చెప్పారు. ఒక్క ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీరే చెప్పడం జరిగింది. పాత 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలి. మళ్ళీ దగ్గర 50,000 నుంచి 60,000 ఎకరాలు మళ్ళీ సెకండ్ ఫేజ్లో తీసుకుంటాం. అసలు మీరు ఏం చేయాలనుకున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి, అమరావతిని ఏం చేయాలనుకున్నారు? మీ ధనదాహానికి తప్ప ఇదేమిది? ఇది ల్యాండ్ మాఫియా కాకుండా ఏమంటారు? దీన్ని ఎంతమందికి ఇది చేస్తూ ఉన్నారు? ఒక్కొక్క మంత్రికి ఇక్కడ ఎన్ని ఎకరాలు బినామీలు ఉన్నాయి రాష్ట్రం అంతా తెలుస్తూ ఉంది. మళ్ళీ దీనికి పాస్ చేసి తీర్మానం ఢిల్లీకి పంపించారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, క్లియర్గా అందరికీ తెలిసిందే. 4% ఎక్సెస్తో మీరు డెవలప్మెంట్ కోసం మీరు అపార్ట్మెంట్లు కడతా ఉన్నాయి, హై రేజ్డ్ అపార్ట్మెంట్స్ కడతా ఉన్నాయి. ఎస్ఎఫ్టీ ఎంత అండి? 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీ. నంద్యాలలో మంచి సెంటర్లో 5,000 నుంచి 6,000 రూపాయలు ల్యాండ్ ఫుల్ డెవలప్డ్ అపార్ట్మెంట్ అమ్ముతాం. సిటీలో 6,000-7,000 రూపాయలకు దొరుకుతాం. నేను క్లియర్గా చెప్తున్నాను, మా మిత్రుడు ఉన్నాడు హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో 7,500కి ఎస్ఎఫ్టీ అమ్ముతాం. డెవలప్ కాలేదు, ఏమీ లేదు. ఇంకో విషయం చెప్తా మీ ద్వారా, శాండ్ వాళ్ళు కష్టపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ 11,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తూ శాండ్ ఫ్రీ. 4,000 కోట్ల 47 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అంటారు. ఏమి ఈ రకంగా మీరు అప్పులు చేసే రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోతాం? మళ్ళీ దానికి స్పీచ్, దానికి తీర్మానం. మీ ధనదాహానికి, మీ భూదాహానికి తప్ప ఇది ఏమీ కాదు. మేము మీ ద్వారా అందరికీ తెలుపుతున్నాము, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదు. అక్కడ జరుగుతున్న అవినీతికి ఖచ్చితంగా వ్యతిరేకం, అక్కడ జరిగే మోసాలకు ఖచ్చితంగా వ్యతిరేకం. అక్కడ టెంపరీ అని కడతారు, పర్మనెంట్ అని కడతారు, రోడ్డు కనెక్టివిటీ లేదు. ఈ రోజు వరకు మేమందరికీ పోయేది కరకట్టపై నుంచే. ఒక్కసారి చూడండి, ఒకసారి కరకట్ట ఏ రకంగా ఉంటుంది. 2 వెహికల్లు పోవాలంటే ఒకటి స్లో చేసుకొని పోవాల్సిన పరిస్థితి. ఇది కనెక్టివిటీ ఈ రోజు వరకు. దానికి మీ లక్షల కోట్ల రూపాయలు మీరు చేస్తాము.
చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా చెప్తున్నాను, ప్రజలు ప్రతి వ్యక్తి మిమ్మల్ని అసహించుకునే రోజు వస్తా ఉంది. మళ్ళీ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. కాల్ చేస్తాను, ఏం చేస్తానని చెప్తాను. రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? విలువలతో కూడిన రాజకీయం చేయండి చంద్రబాబు నాయుడు. ఈ రకమైన రాజకీయాలు ప్రజలు హర్షించారు. ఖచ్చితంగా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. మిమ్మల్ని అందరినీ ఆంధ్ర రాష్ట్రం నుంచి తోలుతారని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటున్నాను. నమస్కారం.